నేను కొరకాని రూపేష్ అని అండ్ కొరకాని కార్తిక్ అని నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అండి, కాలేజ్ ద్వారా పరిచయం. వీళ్ళు పలానా ప్లాట్ఫామ్ అంటే క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ అండ్ కాయిన్ లాంచ్ చేస్తున్నాము, ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి, ఇలా ఇలా అవుతుంది అని చెప్పి నన్ను దగ్గరుండి మొత్తం చూపించి ఆల్రెడీ జరిగినవి కూడా చెప్పి, ఇలా ఇన్వెస్ట్ చేయండి మీకు రిటర్న్స్ అనేవి మేమే చూసుకుంటాము, మేమే ఓనర్స్ కాబట్టి అంతా పూచి మాదే అని చెప్పారండి. దాని అన్ని చూసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏముండదు కాబట్టి నా నమ్మకం ఇచ్చారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశానో ఆ ప్లాట్ఫామ్లో మనీ ఇరుక్కుపోయింది, అవి బయటికి తీయాలని టైం పట్టిద్ది, ఆర్పిసి ఇష్యూస్ అని చెప్పి ఆ ఇష్యూస్ అని చెప్పి ఇరుక్కుపోయిన కొంచెం సమయం వెయిట్ చేయాలని చెప్పి 2 నెలలు అలాగే దాటుకుంటూ వెళ్ళిపోయారండి. ఇప్పటికి 8 నెలలు ఏంటంటే పెట్టి నాకు దాంట్లోంచి అమౌంట్ అయితే రావట్లేదు. ఫస్ట్ 2 సార్లు విత్డ్రా చేసి చూపించారు, దాని తర్వాత అమౌంట్ అనేది ఇప్పుడు దాకా రూపాయి అనేది వెనక రాలేదు. అది ఏమని అడుగుతుంటే ఆగండి వెయిట్ చేయండి అని చెప్పి అంటున్నారండి. మిగతాది వీళ్ళు క్రిప్టో ఇంపల్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ద్వారా రన్ చేస్తున్నారండి. ఆ రన్ చేసే గ్రూప్లో ఎవరైనా కానీ దీని గురించి అడుగుతుంటే వాళ్ళని అకౌంట్ బ్లాక్ చేయడం, డిలీట్ చేయడం, ఆ గ్రూప్లోంచి బయట దోసేయడం చేస్తున్నారండి. ఒకవేళ ఎవరన్నా పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం దానికి ప్రూఫ్లు లేవు, అది లేవు, మీరు వెయిట్ చేయాలి లేదంటే అమౌంట్ పోయినట్టే అన్నట్టు మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్తున్నారండి. సార్ నేను ఈ ఇష్యూ ఎందుకు రిజాల్వ్ అవ్వట్లేదని చెప్పి అడుగుతున్నా, ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వడానికి టైం పట్టిద్ది, దానికి సంబంధించిన టీము ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్తున్నారు కానీ దీని గురించి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు చెప్పే మాటలేండి, దానికి మాకు సంబంధం లేదు, మేము ఇన్వెస్ట్ చేసి మేము తీసుకోలేదు, వాడికి పంపించాము, వాడెవడో ఉన్నాడని చెప్తున్నారండి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు నా దగ్గరకు వచ్చి మీరే ఓనర్స్ అనేది ఎందుకు ఇన్వెస్ట్ చేయించారు? ఆ ఓనర్ని మీరు బయటకి ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంత అమౌంట్ ఇరుక్కుపోతే మీరు బయటికి ఎందుకు తీపించలేకపోతున్నారు? ఆ ఓనర్తో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఒకవేళ గ్రూప్లో అడుగుతుంటే వాళ్ళని డిలీట్ చేసేసి వాళ్ళని బయటకి ఎందుకు దోచేస్తున్నారు యూజర్స్ని? మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు లేరు, ఇది కరెక్టే అన్నప్పుడు ఇది ఫేక్ కాదని మళ్ళీ గ్రూప్లో మీరే చెప్తున్నారు, మళ్ళీ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఫేక్ అని చెప్తున్నారు. మరి ఫేక్ వచ్చినప్పుడు మీరు నన్ను దీనిలో ఇన్వెస్ట్ చేయమని ఎందుకు చెప్పారు? ఇంకా ఇంతమంది యూజర్స్ ఉన్నారు, ఇంతమంది బాధితులు ఉన్నారు, ఎందుకు మరి వాళ్ళని ఇంకా ఇన్వెస్ట్మెంట్ కోసం వెంటాడి మరి ఇన్వెస్ట్ చేయించారు? ఇప్పుడు అమౌంట్ అడుగుతుంటే నాది కాదు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో చేశారు అదే అని ఎందుకు చెప్తున్నారు? కానీ మల్లేశ్వర వాళ్ళ అబ్బాయి అండి, రూపేష్ కూడా ఇద్దరు వాళ్ళ అబ్బాయిలు అండి, అన్నదమ్ముండి. ఏమనంటే కొంచెం నేను అడిగేది కూడా న్యాయం కోసం అడుగుతున్నానండి. ఇప్పుడు నేను ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు కదా, ఏంటి ఉన్నారండి, కొన్ని వేరే ప్లేసెస్లో ఉన్నారు. టెలిగ్రామ్లో అయితే 2-3 గ్రూపులు ఉన్నాయండి. గ్రూప్ పేరు ఒకటేమో క్రిప్టో ఇంపల్స్ మెయిన్ గ్రూప్ అండి, ఇంపల్స్. ఇంకోటి ఏదో మొన్న అంటే నేను టెలిగ్రామ్లోనే చూసాను, అంజీ గ్రూప్ అని చెప్పి ఏదో వచ్చింది బయటికి. ఇంకోటేమో లవ్లీ ఇంపల్స్ అని చెప్పి ఏదో బయటకు వచ్చింది. నాకైతే క్రిప్టో ఇంపల్స్ అయితే వాళ్ళదే అండి, ఎందుకంటే క్లియర్గా పేరు మెన్షన్ చేసి, అంటే రూపేష్ పేరు అయితే లేదు, కొరకాని కార్తిక్ ఉంది, రూపేష్ పేరేమో ఫేక్ ఐడితో. ఒకటండి అంటే నేను ఎలా పెట్టించారంటే నేనే స్టార్ట్ చేశాను, నేనే ఓనర్ అని చెప్పి వెబ్సైట్ కూడా నా యాక్సెస్లోనే ఉందని చెప్పి తీసుకొచ్చి మరి చూపించి మరి పెట్టించారండి. నేను అకౌంట్ ద్వారా చేశాను, క్యాష్ ఇచ్చాను, దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ రన్ అవ్వట్లేదు కదా, మరి ఏంటి పరిస్థితి అంటే అది సో ఆర్పిసి ఇష్యూస్ అని చెప్పి అంటున్నారండి. అది 1 day 2 daysలో రిజాల్వ్ అయ్యే ఇష్యూ. అది సరే 30 రోజులు పట్టింది అనుకోండి, లేదా 90 రోజులు పట్టింది అనుకోండి, ఇప్పటికి 8 నెలలు అయిందండి. 8 నెలలు కాదు, 7 నెలలు అయిందండి. ఇప్పుడు దాకా ₹1 అంటే ₹1 బయటికి రాలేదు. ఎందుకు రావట్లేదు ఏంటి అంటే అది సో ఇష్యూ, దాని మీద టీం రన్ చేస్తున్నారు, టీమ్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ ఆ ఎవరు ఏంటనేది చెప్పట్లేదు. ఒక వర్డ్ ఆర్పిసి ఇష్యూ అని చెప్పి మాత్రం అలా ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా స్టిల్ రన్ అవుతుందన్న. సరే రన్ అవుతుంది కదా, మరి ఇష్యూ వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఆగిపోవాలి కదా అంటే లేదు, అది ఇష్యూ విత్డ్రాల్ చేసేటప్పుడే ఇష్యూ వస్తుంది, మిగతా అంతా బాగానే ఉంటుంది అని చెప్పి ఇష్యూ
ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశానండి. అందరి అంటే కొన్ని ఒక ట్రాన్సాక్షన్ నేను బ్యాంక్ త్రూ చేశానండి. కొంత క్యాష్ కూడా ఇచ్చాను. 20 లక్షలు ఇచ్చాను. ఇన్వెస్టిగేషన్ ప్లాట్ఫామ్లో నా అకౌంట్లో అండి 50 లక్షలు ఉన్నాయండి. నేను అకౌంట్ త్రూ ఇచ్చాను, క్యాష్ త్రూ ఇచ్చాను. వివిధ అంటే ఒకేసారి కాదు, వివిధగా ఒకసారి 20 లక్షలు, ఒకసారి 23 లక్షలు. దానికి అగ్రిమెంట్ ప్రూఫ్ కూడా ఉందండి. అగ్రిమెంట్ ప్రూఫ్ నేను బయట పెడుతుంటే ఇది నేను పెట్టింది కాదు, లేకపోతే ఇది చెల్లదు అని చెప్పి భయపెడుతున్నారు. అందుకే నాకు ఒరిజినల్ అగ్రిమెంట్ నేను సేఫ్గా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుకున్నా. నేను కోర్టులో బయట పెడతాను. అతనే రూపేష్ సిఇఓ అండ్ ఓనర్స్. నా కంపెనీయే, నా కంపెనీ కాబట్టి ఇన్వెస్ట్ చేయని చెప్పి నాకు చెప్తారండి. నేను దాన్ని బేస్ చేసుకుని నేను రాపించుకొని నేను ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా ఏం లేదండి. మరి ఉంటుందండి, ఒత్తిడి అయితే ఉంటుంది. టోటల్గా అమౌంట్ ఎంత ఉంటుంది లేదండి? టోటల్గా మీ ద్వారా ఏదైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఎంత అమౌంట్ 65 లక్షల దాకా వెళ్ళి ఉంటుందండి. 65 లక్షలు 80 టోటల్ 80 లక్షల దాకా ఉంటుంది. దీనికి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారండి. నేను పేర్లు చెప్పలేను, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాను. నేను వాళ్ళతో పేర్లు చెప్పాలంటే ముందు నేను అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రూఫ్స్ కూడా లేవు, ఎవిడెన్సెస్ కూడా లేవు. బట్ అది తీసుకున్నట్టు వాళ్ళు చెప్పగలరు. వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి తెలుసు. కొంతమంది దగ్గర అసలు జీరో ఎవిడెన్సెస్, డైరెక్ట్ క్రిప్టో రూపంలో తీసుకున్నారు. కొంతమంది దగ్గర ఏంటంటే ఇండియన్ రూపీస్లో తీసుకోలేదు కాబట్టి ఇక్కడ లయబుల్ కాదు కాబట్టి వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉన్నారు. వాళ్ళంతా క్రిప్టో కరెన్సీ అనేది ఇండియన్ కరెన్సీ కాదు కదా, ఇండియన్ కరెన్సీ కాదు కాబట్టి అది లయబుల్ కాదు కాబట్టి కొంతమంది రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది రియాక్ట్ అయ్యే వాళ్ళు ఏం చేశారంటే టెలిగ్రామ్ గ్రూప్ నుంచి, వాళ్ళు ఒకటే గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్, అదే డిఫరెంట్ ఉన్నాయని తెలిసి నాకు తెలిసి క్రిప్టో ఇంపల్స్. ఆ క్రిప్టో ఇంపల్స్ అనే గ్రూప్ నుంచి ఎవరైతే రియాక్ట్ అవుతారో అందరినీ డిలీట్ చేస్తారండి. ఎవడైనా రియాక్ట్ అయితే వాడిని మాత్రం వెంటనే డిలీట్ చేస్తారు. ఆ డిలీట్ చేసినవి కూడా ఉన్నాయండి, అన్ని ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఆ ఓనర్ ఎవరో బయట పెట్టండి పోనీ, నేను అదే అడుగుతున్నాను. ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే మీరు టెలిగ్రామ్ నుంచి ఎందుకు డిలీట్ చేస్తున్నారు, దేని కారణంతో డిలీట్ చేస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. మీరు గ్రూప్ అడ్మిన్స్ ఓనర్స్ మీరే అయినప్పుడు ఒకవేళ అదే క్రిప్టో ఇంపల్స్లో ఏఎస్ ప్రో గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్క అకౌంట్ డిలీట్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు డిలీట్ చేస్తున్నారు? మీ దగ్గర జెన్యూనిటీ ఉంటే మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? దాని గురించి మాట్లాడట్లేదు. అక్కడేమో ఒరిజినల్లే ఇదే నేనే రన్ చేశాను, నేనే ఓపెన్ చేశాను అని చెప్పి ఇదిగోండి, నేనే ఈ ఏఎస్ ప్రో, నేనే ఓనరు, నేనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ గ్రూప్లోనే చేశాడండి ఇది. ఇప్పుడు మనం అడుగుతుంటే నాకు సంబంధం లేదు, అదేదో దేనికో సంబంధించింది, నేను ఆ ఓనర్ నేను కాదు, అతన్ని అడగండి అంటాడు. సరే అతను డీటెయిల్స్ ఇమ్మంటే అతని డీటెయిల్స్ టెలిగ్రామ్ ఐడి ఒకటి ఇస్తాడు. అతని దగ్గర పాస్పోర్ట్ ఉందని చెప్తాడు, కానీ పాస్పోర్ట్ బయట పెట్టాడు. చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ దాని గురించి. ఈ కార్తిక్, ఈ రూపేష్ ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుని ఏమేమి ఎలా మనీ పుల్ అవుట్ చేస్తున్నారు అనేది వెరిఫై చేస్తున్నాం అని చెప్పి అంటున్నారండి. మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు రిసీట్ ఇవ్వాలి కదా? వాళ్ళు నాకు రిసీట్ ఇవ్వలేదండి. రిసీట్ ఇస్తారు కదా? ఇంకా రిసీట్ ఏమి ఇవ్వలేదండి. రిసీట్ కన్ఫర్మేషన్ కాదు, రిసీట్ ఇవ్వలేదండి. కేసు పెట్టాను, మేము దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పాను. దర్యాప్తు చేస్తాను మీరు కంప్లైంట్ ఇవ్వగానే